హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా చక్కగా బ్రెడ్తో అండి ఒక స్వీట్ ఐటమ్ ఒక హాట్ ఐటమ్ ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. దానికోసం ఏంటంటే అండి చక్కగా స్వీట్ కోసం అయితేనేమో మిల్క్ ఇంట్లో 2 నిమిషాలు అయిపోయేది మంచి స్వీట్ అనమాట. మిల్క్, కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ అండి, మన దగ్గర పాల మీద మేగడ ఉంటే పాల మీద మేగడ, లేదంటే ఈ మిల్క్ అనమాట, కండెన్సర్డ్ మిల్క్ ఉంటుంది కదా బయట, అది అంతే అండి. కొన్ని రోజ్ పెటల్స్ అనమాట. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అలాగే హాట్ కూడా దానికోసం కూడా నేను చూపిస్తాను. ఈ బ్రెడ్ ఏంటంటే అండి మలాయ్ బ్రెడ్ అనమాట. ఈ మలాయ్ బ్రెడ్కి ఏంటంటే ఫస్ట్ మనము ఇదిగోండి 2 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాము, చూసారు కదా. దీన్ని ఇలా పెట్టేద్దాం. ఇదిగోండి దీనికోసం నేను ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను. మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, బట్ గిన్నెలో నేను కొంచెం మీకు మిక్స్ చేసి చూపిద్దామని. ఇదిగోండి ఇందులో అయితే మనము కండెన్సర్డ్ మిల్క్ వేస్తున్నానండి. లేదంటే మీ దగ్గర మన ఇంట్లో బాగా మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడని కొంచెం షుగర్ యాడ్ చేసి మనం వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఇది కొంచెము ఇందులోనే మనకి షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి షుగర్ ఉంటుంది, మిల్క్ మొత్తం ఉంటుంది అండి. మిల్క్ని బాగా దగ్గరికి చేసిన ఇది అనమాట ఇది. బట్ నేనేంటంటే అయినా కొంచెం ఇంకొంచెం టేస్ట్ బాగుండటం కోసం ఏంటంటే కొంచెం మిల్క్ పౌడర్ వేస్తున్నాను. చూడండి మిల్క్ పౌడర్ కూడా కొంచెం టేస్ట్ ఏంటంటే ఇంకొంచెం మనకి బాగా ఉండటం కోసం అని చెప్పేసి ఆప్షనల్ అండి. అలాగే ఇదిగోండి చక్కగా ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, మీగండి మనం మిక్సీ పట్టడం, నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను. ఇది కూడా కొంచెం వేస్తున్నాను. ఇది మంచిగా వేసేసి మంచి పేస్ట్ లాగా మనము దీన్ని చేసేసుకోవాలండి. చెప్పా కదండి ఈ మిల్క్ కండెన్సర్డ్ మిల్క్ నేను యాడ్ చేశాను కాబట్టి ఇందులో షుగర్ ఉంటుంది, సరిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా షుగర్ యాడ్ చేయట్లేదు అనమాట. మీరు ఒకవేళ కావాలంటే కనుక మీరు కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా ఇలా మనం ఈ మీగడ వేసాం కాబట్టి, మీగడ అంటే ఏం లేదండి ఫ్రెష్ క్రీమ్ వేసాం కాబట్టి చక్కగా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. ఇదిగోండి ఈ 2 బ్రెడ్ స్లైస్ ఉన్నాయి కదా, దీని మీద ఏంటంటే మనము చక్కగా దీంతో మిక్స్ చేయాలన్నమాట. ఇదంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి మంచిగా. ఈ 2 బ్రెడ్ల పైన మనము ప్రిపేర్ చేసి పెట్టుకునే క్రీమీ ఉంది కదండి మలాయ్ అనమాట ఇది. దీన్ని మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా. అయితే ఇందులో ఏంటంటే కొంచెం మనము డ్రై ఫ్రూట్స్ ఏమన్నా, చూసారు కదా వేసిన ఒకటే, వేయిపోయిన ఒకటే అండి. ఇప్పుడు ఈ 2 బ్రెడ్ స్లైస్ని మనము ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా చేసాం కదా. ఇలా చక్కగా మనము చేసేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఎడ్జెస్ కట్ చేద్దామండి. సమ్మర్లో ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది, ఈ మలాయ్ బ్రెడ్ స్వీట్ని. చూసారు కదా మనం ఇలా మంచిగా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే అండి ఇలా అనమాట. మళ్ళీ దీన్ని ఇలా చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాం. చూసారు కదండి అంతే. జస్ట్ ఇంక వీటిని పక్కన పెట్టేద్దాం, వీటితో పని అయిపోయింది. చూసారు కదండి మనం కట్ చేసినవి అన్నీ కూడా మనం ఇట్లా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసండి. గిన్నె పెట్టిన తర్వాత చక్కగా మనం ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఒక బ్రెడ్డే తీసుకున్నాం కాబట్టి అండి మనం కొంచెమే, ఒక దగ్గర ఒక చిన్న గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంకో గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే తీసుకున్నాను అండి. ఇందులో ఏంటంటే మనము ఒక టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి చక్కగా మనము 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో మిక్స్ చేసాం అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్లో. ఇంకా సేమ్ అండి ఇంతకుముందు మనము కస్టర్డ్ ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉందో అలానేనమాట ఇది. ఈ పాలల్లోనే మనం అండి ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నాం అనమాట. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అనమాట. అలాగే మిల్క్ పౌడర్ అండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది దానికోసమని, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఈ మిల్క్ పౌడర్ ఇదంతా ఏంటంటే అండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, దానికోసం. ఇదిగోండి మిల్క్ అయితే పొంగొస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్లో కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇది వేసేయాలి. చూసారు కదండి ఇలా క్రీమీగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. ఇదిగోండి మన కస్టర్డ్ కూడా బాగా చల్లగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీని మీద వేసేద్దాము. ఇట్లా మొత్తం కూడా మనము నింపేయచ్చు, లేదంటే కొంచెం వేసుకోవచ్చు అండి ఇట్లా, లేదంటే మొత్తం కస్టర్డ్లో కూడా మనం డిప్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి.
ఇవ్వండి ఇట్లా మనం కొంచెం ఏంటంటే ఇట్లా వేసుకుంటే కొంచెం తినేటప్పుడు పైన ఈ కస్టర్డ్ అను లోపల ఆ మలాయి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికోసమని నేను కొంచెం ఇలా వేస్తున్నాను అనమాట. ఏంటంటే మన మలాయి ఫస్ట్ మనం కలుపుకున్నాం కదా బ్రెడ్లో పెట్టిన మలాయి అనమాట. అది కొంచెము ఇట్లా కొంచెం బాగుంటుంది అనమాట. దానికి ఇలా వేసేసుకున్నాము. అలాగే ఈ రోజ్ పెటల్స్ అండి. రోజ్ పెటల్స్ని కూడా మనము ఇంట్లో ఉంటాయి కదా, నీడ వైపు నానబెట్టిన రోజ్ పెటల్స్ కూడా దీని మీద కొంచెం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే ఇది చాలా బాగుంటుందండి. ఇలా మీరు చేసి మంచిగా డెకరేట్ చేసి ఇచ్చారంటే పిల్లలు మంచిగా తినేస్తారనమాట. దీన్ని ఇంకా మనం ఫ్రిడ్జ్లో అయినా కొద్దిసేపు ఉంచేసి తినేయచ్చు అనమాట. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం అక్కడక్కడ వేసుకోండి, బాగుంటుంది తినేటప్పుడు. బాదము ఏవైనా ఏది ఉంటే అదండి. ఇట్లా చూసారు కదా ఏంటండి, చాలా హెల్తీగా హెల్తీ వెజ్ టోస్ట్ చేసుకోబోతున్నామండి. దానికోసం ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితో అనమాట చాలా ఈజీగా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. దానికోసం ఏంటంటే ఇదిగో బ్రెడ్ స్లైడ్స్ 2 తీసుకునండి. అలాగే శనగపిండి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్. అలాగే ఒక చిన్న టమాటా అండి, చిన్న ఆనియన్, అలాగే క్యారెట్ ఒకటి తురుముకున్నది చిన్నగా ఒక 2 టేబుల్ స్పూన్స్. అలాగే పచ్చిమిర్చి ఒకటి అనమాట, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ తీసుకునండి. చాలా సింపుల్గా చేసుకోబోతున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి. దానికోసం ఏంటంటే ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. మిక్సింగ్ బౌల్లో ఏంటంటే ఫస్ట్ మనము శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి బౌల్లో వేసాము. అలాగే తర్వాత సాల్ట్ అనమాట, కొంచెం మన టేస్ట్కి సరిపోయేంత కొంచెం సాల్ట్ అనమాట, ఒక 2 పించ్లు అలా సరిపోతుంది. అలాగే చిల్లీ పౌడర్ కొంచెం అండి, పసుపు ఒక కొంచెం పావు టేబుల్ స్పూన్ అట్లా అండి. అలాగే ధనియాల పౌడర్ అండి, చిన్న టేబుల్ స్పూన్ కొంచెం ఆఫ్ అనమాట. అలాగే గరం మసాలా పావు టేబుల్ స్పూన్ అండి. ఈ వెజ్ టోస్ట్లో ఏంటంటే అండి చక్కగా మనము వెజిటేబుల్స్ అనేవి ఏంటంటే మనం వేసేయే కాదు, చక్కగా ఏవైనా వేసుకోవచ్చు అనమాట. మన క్యాప్సికమ్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని ఏం లేదు. చక్కగా హెల్తీగా మనం చక్కగా ఎప్పుడన్నా ఫాస్ట్గా స్నాక్స్ కింద కూడా మనం పెట్టేయచ్చు అనమాట. ఇదిగోండి ఒక గ్రీన్ చిల్లీని కట్ చేసా కదండి, అది కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా పీసెస్ చేసుకున్నా కదా, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. అలాగే టమాటా ఒక చిన్నది కట్ చేసా కదా, టమాటా కూడా వేసేస్తున్నాను. అలాగే క్యారెట్ అండి, హెల్దీ అని చెప్పా కదా, ఇట్లానే క్యారెట్ ఏవైనా మనము అన్నీ వేసుకోవచ్చు అనమాట. క్యారెట్ తురుము కూడా వేసేస్తున్నాను అనమాట, 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము. అలాగే మనం ముందుగా చక్కగా కొత్తిమీర కూడా ఉంది కాబట్టి కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం మనకు వాటర్ ఏ కన్సిస్టెన్సీ కావాలో కన్సిస్టెన్సీ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అంటే మన బ్రెడ్ అనేది ఇందులో డిప్ అవ్వాలన్నమాట, అంటే మునగాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. ఇదిగోండి వాటర్ యాడ్ చేసేసాము. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం మన బ్రెడ్కి ఇదంతా కోట్ అయ్యే విధంగా. మీరు కావాలంటే కొంచెం ఉప్పు కారాలు చూసుకోవచ్చండి. ఒకవేళ కారం అది కాదంటే మనం చక్కగా మన ఇంట్లో పెప్పర్ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు, ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట. చూసారుగా, ఇదిగోండి ఇలా మనం మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో బ్రెడ్ని డిప్ చేసుకొని చక్కగా మనం టోస్ట్ వేయించుకోవటం అండి. చూద్దాం, వచ్చేసేయండి. మన బ్రెడ్ని ఇందులో మనం పూర్తిగా డిప్ చేసేస్తున్నాం. చూడండి, మంచి ఫుల్ కోట్ ఇవన్నీ కూడా బ్రెడ్ మీద వచ్చే విధంగా అయితే మనం దీన్ని చేసుకోవాలన్నమాట. సో దానికోసం పెనం పెట్టేసి చక్కగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ వేసాకండి మన బ్రెడ్ అనేది కొంచెం ఏంటంటే అందులో డిప్ చేసామంటే మెత్తగా అయిపోతుంది కదా. ఫస్ట్ కొంచెం దీన్ని రోస్ట్ చేసుకుందాం ఈ ఆయిల్లో. కొంచెం హీట్ అయ్యాక దీన్ని ఒకసారి వేయించేసుకున్నామండి. కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఇట్లా కొంచెం ఆయిల్లో 2 వైపులు అయితే నేను రోస్ట్ చేశాను అనమాట, జస్ట్ కొంచెమే. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మిక్స్ చేసుకున్న దీన్ని ఇందులో దీనిపైన వేసేద్దామండి. ఫుల్ కోట్ అయ్యే విధంగా అయితే మనం వేసుకున్నాము. నెక్స్ట్ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇంకొక వైపు టర్న్ చేస్తున్నామండి. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, సిమ్లోనే ఉందండి. ఆ వెజ్జెస్ అన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చక్కగా ఒకవేళ కుక్ అవ్వాలంటే వెజిటేబుల్స్ కాబట్టి చిన్న లిడ్ ఇలా పెట్టేసుకోండి. కొంచెం ఆ లిడ్కి లోపల అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి, చక్కగా బ్రెడ్తో మన వెజ్జి టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదండి, ఇట్లా అనమాట. మనం లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ
దేనికైనా కానీ ఎప్పుడన్నా హడావుడిగా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. దీనికి చక్కగా కెచప్, టమాటా కెచప్ కానీ ఏదన్నా పెట్టుకొని తిన్నామంటే అదిరిపోతుంది. ఇదిగోండి చక్కగా దీని మీద ఇలా మనం సాస్ వేసుకొని తినేసేయొచ్చనమాట. చూసారు గదా! కావాలంటే దీన్ని గూడా మనమండి ఇట్లా పీసెస్‌గా కట్ చేసుకొని చక్కగా మంచిగా మనము ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇదిగోండి మనం దీన్ని గూడా మనకు నచ్చిన షేప్‌లో చక్కగా కట్ చేసుకోవచ్చు. కట్ అయిపోతుందండి. చక్కగా ఇట్లా చూడండి. చక్కగా బ్రెడ్ టోస్ట్ అనమాట. హ్యాపీగా అందరం గూడా తినేసేయొచ్చు. చూసారండి చక్కగా మనము బ్రెడ్‌తో మంచి రెసిపీ బ్రెడ్ మలాయ్ చేసామండి. దీన్ని చక్కగా ఇట్లా మనం ఫోర్క్‌తో ఇలా కట్ చేసుకొని చక్కగా మనము ఇలా ఎంజాయ్ చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. అదిరిపోయిందనమాట. ఇది మలాయ్ బ్రెడ్ అండి. అలాగే చెప్పా గదండీ! చక్కగా మనం ఏంటంటే బ్రెడ్ టోస్ట్ అనమాట. చాలా హెల్తీగా వెజ్జీ బ్రెడ్ టోస్ట్ అనమాట. ఇది చక్కగా కెచప్‌కి పెట్టేసుకొని తినేయటం అనమాట. టేస్ట్ అయితే 2 చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.